హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోకపీకుడు గాడనే చిన్న పిల్లల కథను చూద్దాం. అనగనగా ఒక ఊర్లో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి మేకలు, ఆవులు, ఎడ్లు, దూడలు 200 దాకా ఉండేవి. వాటిలో ఒక దూడ మాత్రం భలే బాగుండేది. ఆ ఊర్లో వాళ్ళందరికీ ఆ దూడంటే ఎంతో ఇష్టం. ఆ ఊర్లో ఉండే ఒక దొంగ దాన్ని కాజేయాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఒకనాడు అతను ఎవ్వరికీ తెలియకుండా గోశాలలో చేరి దూలం మీద దాక్కున్నాడు. ఆ ఊరి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది. దాంట్లో ఒక పెద్ద పులి ఉండేది. ఆ పెద్ద పులికి ఆ రోజు ఆహారం లేక ఒక ఆవు దూడనైనా పట్టుకుని తిందామనుకుని చీకటి పడ్డాక ఆ చావడి పక్కన పడుకుంది. బాగా చీకటి పడి అందరూ నిద్రపోయాక దొంగవాడు దూలం నుండి కిందకు దిగాడు. వాడు కావాలనుకున్న ఆవు దూడకు ఇంకా కొమ్ములు రాలేదు కనుక వరుసగా అన్నిటి నెత్తి మీద చెయ్యి వేసి తడుముతూ పులి దగ్గరకు వచ్చి తడిమాడు. కొమ్ముల చేతికి తగల్లేదు. ఇదేరా ఆవు దూడ అనుకుని దానిపై ఎక్కి కూర్చుని చెయ్యి చెయ్యి అని తోలాడు. పులి గాబరా పడింది. ఆ పులికి గాలంటే భయం. తన మీదెక్కింది గాలనుకుని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి దారి తీసింది. తెల్లవారేసరికి బాగా దట్టమైన అడవిలోకి పోయింది. తెల్లవారాక దొంగకి తానెక్కింది ఆవు దూడ మీద కాదని పులి మీదని గ్రహించాడు. వామ్మో, ఎలారా భగవంతుడా దీన్ని తప్పించుకునేది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ పెద్ద పులి ఓడలు దిగి ఉన్న మరి చెట్టు కింద నుంచి పోతున్నది. దొంగ ఒక ఓడ పట్టుకుని చెట్టు మీదకు పారిపోయాడు. తన మీద ఉన్న గాలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది. దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురయ్యి, ఎక్కడికి పోతున్నావు పులి బావా అని అడిగింది. పులి జరిగిన సంగతంతా చెప్పింది. అది విని ఎలుగుబంటి పగపగ నవ్వుతూ, ఆ గాలిని నేను చంపుతా రా, నేను చెట్టెక్కి ఆ గాలిగాడిని కిందకు తోస్తాను, నువ్వు వెంటనే ఆ గాలిగాడి మీద దూకి వాణ్ణి చంపేయ్ అంది. సరే అంటే సరే అనుకుని ఆ రెండు బయలుదేరి చెట్టు దగ్గరకు వచ్చాయి. ఎలుగుబంటి చెట్టెక్కింది. పెద్ద పులి కింద కాపలా కాస్తూ కూర్చుంది. ఇది చూస్తున్న దొంగకి ఏమీ తోచడం లేదు. ఎలుగుబంటి దగ్గరకు వస్తున్నది. దొంగకి లాభం లేదని వచ్చే ఎలుగుబంటిని వెనుక కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగుబంటి కింద పడింది. గాలిగాడు కింద పడ్డాడు అనుకుని పులి ఎగిరి ఎలుగుబంటి మీద దూకింది. బావా, నేను ఎలుగుబంటిని, చంపమాకు, వీడు గాలిగాడు కాదు వెనక తన్నుగాడు, ఇక్కడ ఉన్నామంటే అన్యాయంగా చంపుతాడు అని పెద్ద పులిని వెంట పెట్టుకుని అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు పరిగెత్తిపోయింది. అట్లా పోతుండగా వాళ్ళకు నక్క బావ ఎదురై, ఏమిటిలా పరిగెత్తుతున్నారు అని అడిగాడు. మన అరణ్యంలో గాలిగాడు వచ్చాడని పెద్ద పులి అంది. కాదు కాదు, వెనుక తన్నుగాడు వచ్చాడని ఎలుగుబంటి అంది. నక్క పెద్దగా నవ్వి, ఒరే పిచ్చి వాళ్ళారా, ఈ భాగ్యానికే పరిగెత్తుతున్నారా? గాలిగాడేమిటి, వెనుక తన్నుగాడేమిటి, మీరు పారిపోవడం ఏమిటో, మీ పరాక్రమం పండినట్లే ఉంది, వెనక్కి పదండి, వాడంతు నేను చూస్తాను అని ప్రోత్సహించి ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది. ఆ సమయానికి దొంగ ఇంకా ఇక్కడ ఉంటే లాభం లేదని దగ్గరలో పాడుబడిన గుడి ఉంటే దాంట్లోకి వెళ్ళి తలుపు బిగించుకుని కూర్చున్నాడు. నక్క, పెద్ద పులి, ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడెక్కడ లేడు. నేను చెప్పలేదా మనం వచ్చేలోగా వాడెక్కడో దాక్కుంటాడని? పిరికి వాడు కాకపోతే ఇక్కడ దాక్కునేందుకు మాత్రం ఏముంది, ఆ గుడి తప్ప. రండి, ఆ గుడిలో ఉన్నాడేమో చూద్దాం
అని ఆ నక్క పులిని ఎలుగుబంటిని గుడి దగ్గరకు తీసుకువచ్చింది. గుడి తలుపులు వేసి ఉండడంతో గుడి తలుపులు తీయాలని నక్క ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. చివరికి నక్క విసిగిపోయి ఆ తలుపు బొక్క గుండా తోకను దూర్చి గడియ తీద్దామని ప్రయత్నించింది. ఇది ఆ దొంగ చూసి దాని తోక పట్టుకున్నాడు. నక్క ఇగిలించడం మొదలుపెట్టింది. నక్క ఇగిలింపు చూసిన ఎలుకబంటి, ఏం నక్క బావా, ఇగిలిస్తున్నావెందుకు అని అడిగింది. అయినా ఇగిలించినా బిగిలించినా ఎన్నాళ్ళ కిందట వేసిన ఇనప గడియలు వస్తాయా అంది నక్క. ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకలాడేసరికి నక్క తోక కాస్త తెగిపోయింది. నక్క బ్రతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి ఎలుకబంటి కూడా దాని వెనక పరిగెత్తాయి. నక్క బావా గుడిలో ఉంది ఎవరు అని అడిగింది ఎలుకబంటి. గుడిలో ఉంది గాలిగాడు కాదు, వెనక దన్నేవాడు కాదు, వాడు తోక పీకుడుగాడు అని ఆపకుండా ఉరికింది నక్క. ఈ సంఘటనతో ఆ దొంగ ఇక తోడలేకపోతే పోయింది, ప్రాణమైనా దక్కింది కదా అని ఇంటికి చేరుకున్నాడు. వాడికపై జీవితంలో ఎప్పుడు పక్కవారి సొమ్ము కోసం ఆశ పడకూడదని, మనకున్న దానిలో తృప్తి చెందాలి గాని పక్క వాళ్ళ మీద ఈశపడడం, వాళ్ళ సొమ్ము కోసం ఆశపడడం మంచిది కాదని గ్రహించి బుద్ధి తెచ్చుకున్నాడు. ఇక్కడితో ఈ కథ అయిపోయింది. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.